హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. పోలీసులు ఎన్ని నిర్బంధాలు, అరెస్టులు చేసినా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిలబడ్డారని, కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిందని బీఆర్ఎస్వి విద్యార్థి విభాగ నేతలు గుర్తు చేసుకున్నారు. ఇక కాకతీయ యూనివర్సిటీలో జరిగిన దీక్షా దివాస్ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. నవంబర్ 29 తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిన రోజు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడంతో పాటు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో మొదలైన ఉద్యమం తెలంగాణ సాధించేంత వరకు కూడా కొనసాగింది. ఈ యొక్క ఉద్యమం సంబంధించి ఆనాడు జరిగినటువంటి ఉద్యమం సంబంధించి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుకు చేసుకునేందుకు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే నవంబర్ 29న ప్రజా దివాస్ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో కూడా ఇటు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూడా ఇటు దీక్షా దివాస్ కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. వారితో పాటు మాట్లాడడానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ వికలాంగుల చైర్మన్ వాసుదేవ్ రెడ్డి ఉన్నారు. దీక్షా దివాస్ సంబంధించి కూడా ఏం మాట్లాడతారు, ఆనాడు జరిగిన ఉద్యమం ఏంటి, ఆనాడు ఎలాంటి ఉద్యమం జరిగింది, ఆనాడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నిదానంతో మొదలైన ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో తెలుసుకునేందుకు మనతో పాటు మాజీ వికలాంగుల చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసుదేవ్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఆనాడు డిసెంబర్ 29న జరిగిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిన రోజు స్వయంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమం తెలంగాణ సాధించేంత వరకు కొనసాగింది. ఆనాడు ఏ విధంగా ఉద్యమం కొనసాగింది, ఎట్లా కొనసాగింది? ఆ రోజు ముఖ్యంగా కేసీఆర్ గారు దీక్ష చేసిన రోజు నవంబర్ 29. నవంబర్ 29 కంటే ముందే తెలంగాణ వ్యాప్తంగా మరి కేసీఆర్ ఏదైతే నినాదం తీసుకున్నాడో, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, ఆ నినాదాన్ని మొత్తం గ్రౌండ్ లెవెల్లో మరి నాటి విశ్వవిద్యాలయాలు ఉన్న విద్యార్థులతో పాటు మరి కళాశాలలో విద్యార్థులందరూ కూడా చైతన్యం చేసి కేసీఆర్ గారు దేనికోసం దీక్ష చేస్తున్నాడు విజయవంతం చేయడంతో పాటు విద్యార్థుల్లో ఒక చైతన్యం వెలువరించింది. కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఆ సభ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థుల్లో మరి చైతన్యం రావడే కాకుండా తప్పకుండా ఇట్లాంటి సభలు సమావేశాలు పెట్టాలని అన్ని విశ్వవిద్యాలయాల్లో అన్ని జిల్లాలో ఉన్న కళాశాల విద్యార్థులు కూడా భావించారు. సో కాబట్టి 23కు మీటింగ్ పెట్టిన తర్వాత 29 కేసీఆర్ గారు మరి దీక్షకు ముందే 2 రోజుల ముందే కరీంనగర్కి వచ్చి ఉత్తర తెలంగాణ భవన్గా పిలుచుకునే కరీంనగర్లో ఉండడం జరిగింది. సిద్దిపేటలో దీక్షకు బయలుదేరిన సందర్భంలో నవంబర్ 29 మరి 2009లో మరి అలగనూరు చౌరస్తా దగ్గర అప్పటి సమైక్య పాలకులు కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియకుండా మరి ఒకరు హైదరాబాద్ అనుకున్నారు, ఇంకొకరు కరీంనగర్ అనుకున్నారు, ఆ తర్వాత వరంగల్ వయా మరి ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది. ఆ కేసీఆర్ గారు వెళ్తున్న సందర్భంలో కూడా ఈ వరంగల్ వయా కాకతీయ యూనివర్సిటీలో వయా వెళ్తున్న సందర్భంలో కూడా మేమంతా కూడా ఆనాడు కేసీఆర్ గారి కార్వాయికి అడ్డం పాడి తీసుకెళ్లొద్దని చెప్పి నిరసనలు వ్యక్తం చేసినాం, అనేక ఆందోళనలు చేసినాం. ఆనాటి సమైక్య పాలకులు మా మీద కూడా అనేక మరి అక్రమ కేసులు పెట్టి బనాయించి జైలుకు పంపిన సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉన్నది. కాబట్టి మరి కేసీఆర్ గారి దీక్ష ఫలితంగానే దేశ చరిత్రలో మరి తెలంగాణలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం మరి దేశ చరిత్రలో తెలంగాణలో ఒక మలుపురాయి లాంటిది ఈ దీక్షా దివాసు. తప్పకుండా కేసీఆర్ గారి దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఇటు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులే ముఖ్య పోషించిన పరిస్థితి ఉంది. ఆనాడు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు, మీకు అరెస్టుల సంబంధించి మాట్లాడతారు? ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారి యొక్క దీక్ష ఫలితంగానే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మాత్రమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పడుతుందని చెప్పేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకమంతా కూడా ఆయన వెంట ఉండి ఆయన యొక్క నాయకత్వాన్ని మనం విశ్వసిస్తూ ఆయన వెంట నడవడం జరిగింది. ఆ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు ఎన్ని నిర్బంధాలు విధించినా కూడా
విద్యార్థి లోకమంతా కూడా ఎక్కడ కూడా వెన్ను చూపకుండా మన కేసుల పాలైన జైలు జీవితాలు అనుభవించినా కూడా ఆ యొక్క కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు కూడా పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీలో ఆ రోజు మా నాగేశ్వరరావు అన్న నాయకత్వంలో అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏకం చేస్తూ ఆ రోజు జేఏసీని ఏర్పాటు చేసి ఆ యొక్క మన మూకుముడిగా ఒకే జెండాను మన రూపొందించి జేఏసీ కింద ఆ రోజు విద్యార్థి లోకం అంతా కూడా మన ఉద్యమకారులై పూనుకొని తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం పాటుపడడం జరిగింది. ముఖ్యంగా సకల జనుల సమ్మె కావచ్చు, ఇటు కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసిన ఉద్యమం, ఇవాళ ఆ ఉద్యమం సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పడ్డ కష్టాలు ఏంటి, ఈ దీక్షా దివాస్ సంబంధించి మాట్లాడతారు. ఇవాళ కేసీఆర్ గారు 2001లో పార్టీ స్థాపించేటప్పుడు నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రం అనే నినాదంతో వచ్చిండు. మారుతున్న రాజకీయ సమీకరణలో భాగంగా ఆల్రెడీ కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో డూ ఆర్ డే అనే సిద్ధాంతంతో ఆయన అమర దీక్ష కూర్చున్నాడు. మరి దానికి మద్దతుగా ఎలా ఉండాలి, ఒకటిసారి ప్రజలకు మేము ఉంటామని మా యొక్క కాకతీయ యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా నేనే నా ఆధ్వర్యం లోపలనే జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 12 విద్యార్థి సంఘాలు ఏవీపీ కూడా ఆ రోజు దాంట్లో ఉన్నది. అన్ని సంఘాలతోటి 12 సంఘాలతోటి జాయింట్ యాక్షన్ కమిటీ వేయడం జరిగింది. జాయింట్ యాక్షన్ కమిటీ లోపల వాసుదేవ్ రెడ్డి గారిని చైర్మన్ కొన్నాం, వీరేందర్ గారు ఉన్నారు, జోర్కి రమేష్ గారు ఉన్నారు. ఇక్కడ ఉన్న నాయకత్వం మొత్తం కూడా ఆనాడు జేఏసీ లోపల పెద్ద ఎత్తున ఉన్నారు. అందరు కూడా మర్యాద రెడ్డి గారు, వినయ భాస్కరణ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు జాయింట్ యాక్షన్ కమిటీలో ఉండి కాకతీయ యూనివర్సిటీలో నవంబర్ 8, 18, 2009 మొట్టమొదటి జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకొని 23 నవంబర్ 2009 కేసీఆర్ గారిని కాకతీయ యూనివర్సిటీ పిలిపించుకొని 25,000 మంది విద్యార్థులతోటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని మా జెండాలు ఏ జెండాలని పక్కన పెట్టినాం. మా నినాదం తెలంగాణ, మీకు మేము మద్దతుగా ఉంటాం, కేసీఆర్ గారు మీకు మేము ఉంటామని చెప్పేసి యావత్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి లోకం గలమెత్తి ఒకటైంది. దాన్ని మద్దతుగా మేము ఆ రోజు చేయడం జరిగింది. అంటేనే పోరాటాలకు అడ్డ అలాంటి వరంగల్లో ఆ ఉద్యమం నాడు ఇంత నిర్బంధం చేసినా కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణ చేశారు, ఏ విధంగా మీరు కష్టపడ్డారు ఉద్యమం కోసం? ఆ రోజు 2009 నవంబరు 29వ తారీఖు తెలంగాణ రాష్ట్రానికి ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు. కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 కంటే ముందు ఒక ప్రకటన చేశాడు. అది కాకతీయ యూనివర్సిటీ మీటింగ్ కేంద్రంగా ఒక మీటింగ్లో విద్యార్థుల సభలో ఒక నినాదం ఇచ్చిండు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ముందుకు పోయిండు. ఆ నినాదము ఈ తెలంగాణ రాష్ట్ర మేధావులు, అనేక వర్గాలు, సప్పండ వర్గాలు, మేధావులు అందరూ కూడా ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్తోనే సాధ్యమైందని చెప్పి అందరూ భావించారు. కాబట్టి మరి కేసీఆర్కు వెన్నుతనుగా ఉన్నారు. మరి కేసీఆర్ గారిని ప్రజాస్వామ్యబద్ధంగా మరి అమర దీక్షకు పోతూ ఉంటే ఆయనని అక్రమంగా నిర్బంధించి అరెస్ట్ చేసి మరి తెలంగాణ ఉద్యమం లేనటువంటి జిల్లాకు తరలించేటువంటి ప్రయత్నం చేశారు ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ నలుమూలలైనా కానీ మరి ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది, ప్రగాఢమైనటువంటి కోరిక ఉంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలనేటువంటి లక్ష్యం ఉంది. కాబట్టి ఖమ్మంలో పెట్టినప్పటికి కూడా ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రం రావాలనే ఉద్దేశంతో కేసీఆర్కు వెన్నుతనుగా ఉండి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మరి కేసీఆర్కు సపోర్ట్గా నిలబడి అక్కడ కూడా తెలంగాణ ఉద్యమాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయారు. మరి కేసీఆర్ దీక్ష ఫలితంగా అనేక సంఘాల పార్టీల సపోర్టుతో ఉద్యమంతో మరి తెలంగాణ రాష్ట్రము సిద్ధించే విధంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి హోంమంత్రి అయినటువంటి చిదంబరము మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటన చేయటము తెలంగాణ రాష్ట్రంలో అంబరాలించే విధంగా ముందుకు పోయింది. ఆ తదనంతరం సీమాంధ్ర నాయకులు చేసినటువంటి దొంగ రాజీనామాలతో మళ్ళీ వెనక్కి పోవడం సందర్భంలో మరి ఈ యొక్క దీక్షా దివాసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ప్రతి సంవత్సరం దీక్షా దివాసును బ్రహ్మాండంగా ముందు తీసుకుపోతాం. కేవలము తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు, ఆ తర్వాత అనేక పార్టీలు రెండో వరుసలో ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కూడా తెలంగాణ బస్సులో కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం వ్యతిరేకించింది. ఇటు పార్లమెంట్లో బిల్లు పెట్టేంత వరకు కూడా ఇటు
పార్లమెంట్లో బిల్లు పెట్టేంత వరకు కూడా ఉద్యమం చేసామంటూ కూడా చెప్తున్నారు. ఆనాడు ఎంత పోలీసులు ఎంత నిర్బంధానికి గురి చేసినప్పటికీ కూడా మా కార్యాచరణ ఆగిపోలేదు, మేము ముందుకెళ్ళాము తప్ప వెనక్కి తగ్గలేదంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడి నుంచెల్లి కాకతీయ యూనివర్సిటీ నుంచి ఇటు ఉద్యమం అయితే మొదలైంది, ఇక్కడి నుంచి ఉద్యమం స్టార్ట్ అయిందంటూ కూడా చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 29వ తేదీన ఇటు ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు ప్రజా దివస్ పేరు మీద కార్యక్రమాలు చెప్తామంటూ కూడా ఇటు బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగ నేతలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి యూనివర్సిటీలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, ఈ 6 న్యూస్, వరంగల్.